హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ బ్రెయిన్. ఏపీ ఇంటర్మీడియట్ సంబంధించి రిజల్ట్స్ ఆల్రెడీ వచ్చేసాయి. సో చాలామంది పాస్ అయ్యారు. కొంతమందికి ఎక్స్పెక్టేషన్ మార్కుల కంటే ఎక్కువైతే రాలేదని చాలామంది బాధపడ్డారు. సో దానికి గాను ఈ వీడియోలో అయితే మీకు మొత్తం సొల్యూషన్ చెప్తాను. సో ఈ వీడియోలో అసలు రీవెరిఫికేషన్ అంటే ఏంటి, రీకౌంటింగ్ అంటే ఏంటి, ఎవరు రీవెరిఫికేషన్ అప్లై చేసుకోవాలి, ఎవరు రీకౌంటింగ్ అప్లై చేసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. టోటల్ ప్రాసెస్ ఏంటో, తర్వాత రీవెరిఫికేషన్కి ఎంత ఫీజు ఉంటుంది, రీకౌంటింగ్కి ఎంత ఫీజు ఉంటుంది, ఇలాంటివన్నీ అయితే ఈ వీడియో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. దాంతోపాటు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, అలాగే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే యూట్యూబ్ అనేది మన వీడియోని ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. దానివల్ల యూస్ఫుల్ కంటెంట్ ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, అసలు రీకౌంటింగ్ అండ్ రీవాల్యుయేషన్ అంటే ఏంటి, ఎలా అప్లై చేయాలి, ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియో తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, అసలు రీకౌంటింగ్ అండ్ రీవాల్యుయేషన్ అంటే ఏంటి. రీకౌంటింగ్ అంటే రీకౌంటింగ్, రీవాల్యుయేషన్ రెండు ఒకటి కాదు. చూడండి, ఇక్కడ రెండు వేరు. రీకౌంటింగ్లో ఏం చేస్తారంటే మీ మార్కుల ఆన్సర్ షీట్లో వచ్చిన మొత్తం మార్కులు ఇంకొకసారి రీకౌంట్ చేస్తారు అంతే. మొత్తం రీకౌంటింగ్, మీరు రాసిన జవాబు పత్రంలో వచ్చిన మార్కుల్ని మరోసారి రెక్కించే విధానాన్ని రీకౌంటింగ్ అంటారు. రీవాల్యుయేషన్ అంటే ఏంటి, రీఎవాల్యుయేషన్ ఆర్ రీవాల్యుయేషన్ అంటే మీ రాసిన ఆన్సర్ బుక్లెట్ని ఇంకొకసారి కరెక్షన్ చేస్తారు. ఆ సంబంధిత సబ్జెక్ట్ ఫ్యాకల్టీ మరోసారి ఆ పేపర్ని కరెక్షన్ చేస్తారు. సో అది రీవాల్యుయేషన్కి రీకౌంటింగ్కి ఉన్న డిఫరెన్స్. తర్వాత అలా రీవాల్యుయేషన్ చేసిన పేపర్ని మీకు ఒక సాఫ్ట్ కాపీ అయితే మీకు ఇంటికి పంపించడం జరుగుతుంది. తర్వాత రీకౌంటింగ్కి రీవాల్యుయేషన్కి ఇలా అప్లై చేసుకోవాలి. సో ముందుగా మీరు ఏం చేయాలంటే, యాక్చువల్ అంటే బోర్డ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సైట్లో ఉంటుంది, ఇక్కడ తప్పించారు. అవి హోమ్ పేజ్లోనే స్టూడెంట్ మెనూ బార్పై క్లిక్ చేయాలి. అక్కడ అది ఇంకా ఓపెన్ అవ్వలేదు. సో మీకు జస్ట్ చెప్తున్నాను చూడండి. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఓపెన్ చేయగానే స్టూడెంట్ కాలంలో క్లిక్ చేస్తే తర్వాత మీకు కింద ఉంటుందండి ఆప్షన్, మార్కుల రీకౌంటింగ్ లేదా రీవెరిఫికేషన్ ఉంటుంది. రీకౌంటింగ్ అయినా రీవెరిఫికేషన్కైనా అప్లై చేసుకోవచ్చు, ఎవరికి కావాల్సిన వాళ్ళు చూసుకోవచ్చు. అక్కడ ఆన్సర్ స్క్రిప్ట్ అనే ఆప్షన్పై క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీరు ఏం చేస్తారంటే మీ హాల్ టికెట్ నెంబరు, మీరు పుట్టిన తేదీ, మీ మెయిల్ ఐడి మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత గెట్ డేటా అనే లింక్పై క్లిక్ చేస్తే ఇప్పుడు మీ పూర్తి వివరాలు అక్కడ డిస్ప్లే అవుతాయి. అప్పుడు మీరు ఏం చేయాలంటే మొత్తం చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్పై క్లిక్ చేయాలి. ఇక్కడ చూడండి, రీకౌంటింగ్కి ఫీజు ఎంత అంటే ఒక్కో సబ్జెక్ట్కి 250 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అండ్ రీఎవాల్యుయేషన్కి ఒక్కొక్క పేపర్కి 1300 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఒక పాయింట్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు, ఒకసారి మీరు ఫీజు కట్టిన తర్వాత అది ఎట్టి పరిస్థితుల్లో కూడా రీఫండ్ అవ్వవు. ఓకే, రీకౌంటింగ్కి ఒక సబ్జెక్టుకి ఫీజు 260 రూపాయలు, రీవాల్యుయేషన్కి ఒక్కొక్క పేపర్కి 1300 రూపాయలు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక్కసారి మీరు పే చేసిన తర్వాత ఆ అమౌంట్ ఎట్టి పరిస్థితుల్లో రీఫండ్ అవ్వదు. అలాగే రీకౌంటింగ్ అంటే మళ్ళీ చెప్పాను కదా, రీకౌంటింగ్ అంటే జస్ట్ మీరు ఆన్సర్ షీట్లో మార్కుల్ని ఒకసారి రీకౌంట్ చేస్తారు అంతే. రీవాల్యుయేషన్లో మీ కరెక్షన్ అయిన బుక్లెట్ మొత్తం ఇంకోసారి కరెక్షన్ చేసి మీకు వచ్చే మార్కులను అయితే వేస్తారు. ఇది చూడండి డిఫరెన్స్. అలాగే అది ఎలా అప్లై చేయాలనేది ఇంకా సైట్ అయితే ఓపెన్ అవ్వలేదు, అది సర్వర్ ఇంకా ఎర్రర్లో ఉంది. అది సైట్ ఓపెన్ అయ్యాక నేను మీకు చూపిస్తాను అది ఎలా అనేది కూడా. ఇక్కడ చూడండి, రీకౌంటింగ్ రీవాల్యుయేషన్. ఇక్కడ రీకౌంటింగ్ రీవాల్యుయేషన్ ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫెయిల్ అయి ఉంటారు, ఒక 2 మార్కులు 3 మార్కులతో తేడాతో ఫెయిల్ అయిన వాళ్ళు రీకౌంటింగ్కి పెట్టొచ్చా అంటే పెట్టొచ్చు. మళ్ళీ మీరు ఫీజు కట్టాల్సి ఉంటుంది, ఎగ్జామ్కి ఫీజు కట్టుకుని ఉంటే బెటర్. ఒకవేళ మీరు రీకౌంటింగ్లో ఫెయిల్ అయ్యారనుకోండి, మళ్ళీ అప్పుడు మీ 1 ఇయర్ లాస్ అవుతుంది కదా. కాబట్టి ఇలాంటి వారు 2 మార్కులు 3 మార్కులతో ఫెయిల్ అయిన వాళ్ళు ఈ రీకౌంటింగ్ రీవాల్యుయేషన్ పోవడం కంటే కూడా సప్లీకి వెళ్ళడం చాలా బెటర్. ఒకవేళ మీరు లేదు అంటారా, ఒక పని చేయండి, రీవాల్యుయేషన్ కానీ రీకౌంటింగ్ కానీ అప్లై చేసుకుని సప్లీ ఎగ్జామ్ ఫీజు కూడా కట్టాల్సి ఉంటుంది. అలా కట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ లోపు మీకు రిజల్ట్ వచ్చాయనుకోండి రీకౌంటింగ్వి, పాస్ అయిపోతే మీరు సప్లీ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ ఫెయిల్ అయ్యారనుకోండి, ఫీజు కట్టింటారు కాబట్టి 1 ఇయర్ వేస్ట్ అవుతుంది కదా. కాబట్టి ఏదైనా సరే మీరు చేసేటప్పుడు 1-10 సార్లు ఆలోచించుకొని చేయండి. సో కాబట్టి మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా లాస్ అవ్వకుండా అయితే ఉంటుంది. సో మ్యాక్సిమం 1-2 మార్కులు అయితే యాడ్ చేసి పాస్ చేస్తారు. మరీ 5-6 మార్కులు 8 మార్కులు డిఫరెంట్ ఉంటే రీకౌంటింగ్లో కానీ రీవాల్యుయేషన్లో కానీ స్కోప్ తక్కువ. సో నాకు తెలిసి నేను విన్నది ఏమంటే లాస్ట్ ఇయర్ రీకౌంటింగ్లో ఏమైందంటే
ఒక అబ్బాయికి 9 మార్క్స్ వచ్చాయి, కానీ ఆ అబ్బాయి ఏం చెప్పాడంటే కాన్ఫిడెంట్గా లేదు సార్ అని చాలా బాగా రాసని చెప్పాడు. ఆ అబ్బాయి రీకౌంటింగ్ అప్లై చేస్తే ఆ అబ్బాయికి 90 వచ్చాయి. బై మిస్టేక్ ఏమైందంటే ఒక సబ్జెక్ట్ ఏదో లాంగ్వేజ్లో 90 రావాల్సిన చోట అబ్బాయికి బై మిస్టేక్ 9 వేశారు, అంటే నంబర్ రివర్స్ అయిపోయింది అక్కడ. సో అది జరిగింది అనమాట. మనకు ఏదైనా జరగవచ్చు, ఇట్స్ డిపెండ్స్ ఆన్ యువర్ కాన్ఫిడెంట్. మీరు బాగా రాసాము అనిపిస్తే కనుక రివాల్యూషన్కి వెళ్ళండి, మీకేం ప్రాబ్లం లేదు, ఖచ్చితంగా అయితే మీకు మార్కులు పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇదండి ఇంటర్మీడియట్ సంబంధించి రీకౌంటింగ్ అండ్ రివాల్యూషన్, ఫీజు డీటెయిల్స్ ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనేది మొత్తం ఇక్కడ డీటెయిల్స్ చెప్పాను. సో అలాగే అవసరమైన వారికి 80% మర్చిపోకుండా షేర్ చేయండి. సో మన ఛానల్ని కాస్త సపోర్ట్ చేయండి. డెఫినెట్గా అయితే మా నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేసే కంటెంట్ అయితే నేను ఇస్తాను తప్పకుండా. అలాగే ఇంటర్మీడియట్ సప్లిమెంటరీకి సంబంధించి అన్ని మోడల్ పేపర్స్, తర్వాత టిప్స్ అవన్నీ కూడా రాబోతున్నాయి. స్టే ట్యూన్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే ఎవరికైతే అవసరం అవుతుందో తప్పకుండా షేర్ చేయగలరు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.